తాటికొండ రాజయ్య గారు కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు, అభ్యంతరకరమైన మాటలు కూడా మాట్లాడుతున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే అన్న, ఇప్పుడు వాళ్ళంతా నేను ఇప్పుడు ఒక టీచర్ లెవెల్లో మాట్లాడుతుంది. సరే, మీరు మీకు అవకాశం వచ్చి మీరు ఏం చేస్తున్నారని ఆత్మ పరిశీలన చేసుకుంటే పద. మీరు అందరూ ఒకే గుడ్డి పక్షులు మీరు. కాబట్టి ఆ మందకృష్ణ కానీ, రాజయ్యనే కానీ, లేకుంటే కడియం శ్రీహరే కానీ, వీళ్ళందరూ కూడా పెద్ద సొసైటీ గురించి పెద్ద ఆలోచించినట్టు వ్యక్తులు కాదు. వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకి అవకాశం రానప్పుడు వాళ్ళ సూక్తులు మాట్లాడతారు, అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం అందరం చూస్తాం. కాబట్టి ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఎంపీ వరంగల్ స్థానంలో అటు బీజేపీ పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ అయినా, కడియం కావ్య అయినా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళే గతంలో. సో దీనిపై ఏమంటారు? నాకు తెలిసి ఈసారి వరంగల్ ఎక్కువ నోటాకు పడుతుండొచ్చు అనుకుంటున్నా. అంటే ఏ విధంగా చెప్పగలుగుతారు అట్లా? అంతే, అందరు అన్ఫిట్ గా నిలబడ్డప్పుడు నోటాకి వేయకుండా ఇంకెవరికి వేస్తారు? ఎక్కువ శాతం నోటాకి వేస్తారని అనుకుంటున్నారు. మరి కడియం శ్రీహరి గారే ముందంజలో ఉండబోతుందని చెప్పి అటు కడియం శ్రీహరి అంటున్నారు. లేదు కేంద్ర ప్రభుత్వం మరొక్కసారి మోదీ ప్రభుత్వం రాబోతుంది, అనేక బెనిఫిట్స్ బీజేపీ పార్టీ ద్వారానే రాబోతున్నాయని చెప్పి ఇటు ఆరూరి రమేష్ అంటున్నారు. ఏమనుకున్నానా, ఇప్పుడు ఆరూరి రమేష్ అనేటువంటి మీద ఈడీలా సిబిఐలా అనేక కేసులు ఉన్నాయి. నేనే పెట్టిన చెరువులను కబ్జా చేసినాయి బాజాబ్తా, ఎన్ని చెరువులు మూసేసిన అనేది. అంటే ఎవరు కూడా ఈరోజు ఏ పార్టీకి నిలబడ్డా, ఏ అభ్యర్థి నిలబడ్డా ఒక ఎథిక్స్ ఉన్నోళ్ళు, లేకుంటే సమాజ సేవ ఉన్నోళ్ళు లేదు. ఈరోజు 1000 ఎకరాల భూములు కబ్జా చేసింది. ఈరోజు చెరువు అంటే క్లీన్ చిట్ ఇచ్చేస్తారా బీజేపీ? అరే జర మంచోళ్ళు నిలబెట్టింది. ఎంతమంది మంచోళ్ళు లేరు చెప్పు? మంచి పేరున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పు? దుబాది వాసుదేవ్ను పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన నిలబెట్టి నిలగలు గుంజుకొని వచ్చి, మరి ఇప్పుడు ఎందుకు ఆయనకి అవకాశం ఇస్తలేరు మీరు? జనగాంలో ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు, ధర్మశాల ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు. వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు అవకాశం ఇటువంటి దొంగలను ఎందుకు తీసుకొచ్చి నిలబెట్టి? నేను అందుకనే ఈసారి నోటాకు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అంటున్నా. ఒక దిక్కు రాజకీయ వ్యభిచారం, ఒక దిక్కు రాజకీయ స్వార్థపరులు, ఇంకో దిక్కు ఎథిక్స్ లేని వాళ్ళు, వీళ్ళందరూ పోటీ చేస్తున్న తరుణంలో నేను నోటాకు పడతాయేమో అనుకుంటున్నాను. నాకైతే ఆ ఫీలింగ్ ఉన్నది. సో ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు వరంగల్కి వచ్చినప్పుడు వరంగల్ రూపురేఖలు మారుస్తాను, వరంగల్కి ఎయిర్పోర్ట్ తెస్తాను, వరంగల్ మెగా టెక్స్టైల్ తెస్తానని చెప్తూ అనేక విషయాలు చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండించారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నువ్వు ఏ పథకం తెచ్చినా దాన్ని అనుభవించే స్థాయిలో ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళు, అసలు వరంగల్ ఫ్లైట్ ఎక్కే కుటుంబాలు ఒక 2-3 ఉన్నాయి. ఎవరంటే మొన్నదాకా దోసుకున్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, అర్థమైందా, ఎమ్మెల్సీలు. ఒక 10-20 మంది కోసం ఎయిర్పోర్ట్ కడతారంటే నేను అనుకుంటలేను దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని. నేను ఈ రోజు నిజంగా నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడాల్సిన మాట ఏందనంటే, విభజన చట్టంలో 2014 విభజన చట్టంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ 1,00,000 మందికి నౌకర్లు ఇచ్చేసారు. అది తెస్తానని చెప్పాలి నువ్వు. మోడీ వచ్చినప్పుడు నేను ఈ సభను బహిష్కరిస్తున్నా, ఎందుకంటే విభజన హామీ చట్టం దీన్ని నెరవేర్చడంలో ఆయన పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి. ఈరోజు ఉపాధి కోసం నువ్వు ఏం చేస్తావని చెప్పు, కానీ నేను విమానం నేను ఎందుకు చేసుకోవాలి? నేను ఇక్కడ ఉన్న గరుడ బస్ ఎక్కనికనే వెనక ముందు ఆలోచిస్తా. ట్రైన్కు పోతే 75 రూపాయలకు పోతా, నేను గరుడ బస్ ఎక్కితే 450 రూపాయలు అయితే నాకు అని ఆలోచించే పరిస్థితి ఈరోజు మిడిల్ క్లాస్ మ్యాన్ ఉన్నది ఇక్కడ. మరి ఫ్లైట్ పెడితే నేను ఎందుకు, నాకేం పని ఫ్లైట్ తోని? నాకేం పని? అంటే దోపిడీ వర్గాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు కదా, వాళ్ళ కోసం మీరు ఇంకా నిచ్చెనలు వేస్తున్నట్టే కదా. అది కాదు కదా. ఈరోజు నీవు ఆర్థికాభివృద్ధి అనేది ఏ విధంగా చెందాలి? భూమి కనీసం ఈరోజు రిటైర్మెంట్ అయ్యి ఒక మనిషి 100 గజాలు కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి ఈ రోజు లేదు. జిల్లాలలో లేదు, ములుగులో లేదు, భూపాలపల్లిలో లేదు, మనం హైదరాబాద్ ముచ్చాడు దూరం పెడదాం, వరంగల్ నగరంలో లేదు. ఈరోజు 100 రూపాయల గజం చొప్పున పలుకుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే అందుబాటులో లేదు, అప్పుడు నువ్వు గవర్నమెంట్ అనేది పూర్తిగా విఫలమైనట్టే. నువ్వు మధ్యతరగతికి ఫెసిలిటీస్ అందుబాటులో లేకుంటే యు ఆర్ ఫెయిల్డ్.